మనం ఒంగూరు మండలం తుమ్మలపల్లి గ్రామంలో ఉన్నాము. మనతో పాటు మల్లేష్ గారు ఉన్నారు. తను 200 గొర్రెలు పెంచుతున్నాడు. అసలు ఈ గొర్రెలు ఎలా పెంచుతున్నారు, లాభాలు ఎలా ఆర్జిస్తున్నారు, మనం మల్లేష్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మల్లేష్ గారు. సార్ ఎక్కడ నుండి? తుమ్మలపల్లి ఒంగూరు మండలం నాగర్ కర్నూలు జిల్లా. మాకు 200 షిప్ ఫార్మ్స్ ఉంటాయి. 200 దాంట్లో ఆరు బయట దింపి తిప్పుతున్నాము. సేంద్రియ పద్ధతి కాకుండా విస్తృత పద్ధతిలో మేపుతున్నాం దాంట్లో. అదే విధంగా దాంట్లో సహజంగా ఏ సీజన్ లో వ్యాక్సిన్స్ ఏ విధంగా వేసుకోవాలి, మందులు ఏ విధంగా తీసుకోవాలి, డివార్మింగ్ షెడ్యూల్ వాడితే దాన్ని లాభసాటిగా మనం సాగు విధానం చేసుకోవచ్చు. రైతులు లాభాల్లో పొందడానికి అవకాశం ఉంటుంది. ఎప్పటి నుంచి చేస్తున్నారండి మీరు ఇది? మామూలుగా మీరు ఈ రంగంలో ఎప్పటి నుంచి ఉన్నారు? ఒక 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు అయిందా? 5 సంవత్సరాలు. మీరు ఏ బ్రీడ్ పెంచుతున్నారండి? బ్రీడ్ ఇది మాబునారు, నెల్లూరు కాకుండా సహజం మన పల్లెటూరు వాతావరణానికి అనుకూలంగా ఉన్నది. సహజ సిద్ధంగా ఇక్కడ ప్రకృతి వాతావరణానికి అలవాటు పడినటువంటివి అయితేనే ఇక్కడ వాతావరణానికి అయితే మంచిగా ఉంటుందని నేను మీ సహజంగా ఉన్నాయి పెంచుతున్నారు. ఇప్పుడు మీరు మీ గొర్రెలు చూస్తుంటే బాగా మేస్తున్నాయి, ఆరోగ్యంగా ఉన్నాయి, బాగా ఇంత ముందు కన్నా వ్యాధులు తక్కువ ఉన్నాయి, వెయిట్ కూడా బాగా వస్తుంది అన్నారు. కారణం ఏంటి సార్? డాక్టర్ జీవామృతం వాడడం జర రోగాలు తక్కువ వస్తున్నాయి. రోగ నిరోధక శక్తి 13 నెలల వాడుకుంటే లివర్ టానిక్ గా పనిచేస్తుంది. డాక్టర్ జీవామృతం గత సంవత్సరంలో వాడినా ఈ సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది. జర రోగాలు తక్కువ వస్తుంది అంటే రోగ నిరోధక శక్తి లివర్ టానిక్ గా పనిచేస్తుంది. 13 నెలలకు ఒకసారి రాపుకోవచ్చు, రాపుకున్నా బెటర్ గా పనిచేస్తుంది. మంచిగా మేత వేస్తాయండి. మేత బాగా వస్తుందండి. బాగా వేస్తాయి. ఓకే. దీనివల్ల వెయిట్ పెరిగాయి ఏమన్నా? పెరుగుతాయి అంటే గ్రోత్ అంటే టైం పడుతుంది సార్. దాని టైం బట్టి వెయిట్ వస్తుంది. మెయిన్ దీని వల్ల ప్రయోజనం ఏముందండి? లివర్ టానిక్ బాగా పనిచేస్తుంది. మేత బాగా వేస్తాయి. ఆకలి ఎక్కువ వస్తుంది. ఆకలి అయితే డైజెషన్ అంతా అవుతుంది. అంతే మంచిగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటాయి అంటే రోగాలు తక్కువ ఉంటాయి. మంచిగా డిజీజ్ అనేది రావు సార్. అవి ఆడడం వల్ల మందు వాడడం. ఓకే. ఇప్పుడు పిల్లలు పాలు పడ్డం మేకలకు మంచిగా ఉంటాయి. జర రోగాలు తక్కువ, మరణాల రేటు కొంచెం తక్కువ. ఓకే. మొటాలిటీ రేట్ తక్కువ ఉంది. మీరు ఎప్పటి నుంచి వాడుతున్నారండి ఇది? గత లాస్ట్ సంవత్సరం నుంచి 1 year నుంచి వాడుతున్నారు. అంటే ఎంత డోసేజ్ ఎలా అంటే ఎలా వాడాలి? అది పెద్దదానికి అయితే 10 ml, చిన్నదానికి 5 ml. పెద్దదానికి 10 ml, చిన్నదానికి 5 ml వరకు. ఎన్ని రోజులు వాడతారండి? 3 నెలలో 3 months, 3 నెలకు 3 సార్లు వాడాలి. 3 సార్లు మామూలుగా 5 రోజులు వాడాలి. 5 రోజులు వాడాలి. అంటే 10 ml పెద్ద చిన్న వాటికి అయితే 5 ml వాడుతున్నారు. ముందు మీరు చూసింటారు, వాడిన తర్వాత మీరు చూసింటారు. వాడినాక జర వాడకం అంటే మిగతా బాగా మేకున్నాయి. ఇప్పుడు మిగతా మంచిగా మేస్తున్నాయి. మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది. ఓకే. ఇది వాడిన తర్వాత. ఓకే. మీరు దీన్ని ఏమిస్తారండి ఇతర రైతులకు? వాడుకోవచ్చు, మంచిగానే ఉంటది. వాడుకుంటే దాన్ని ఆరోగ్యంగా ఉంటది. మన జీవాలకు మంచి ఆరోగ్యంగా హెల్తీగా పెంచుకోవచ్చు అన్నమాట. దీనివల్ల మీరు లాభం పొందారు. కొంచెం రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది. పిల్లలు ఎట్లున్నాయండి? ఆరోగ్యంగానే ఉంటుంది. పిల్లలకు 5 ml ఇచ్చారా? 5 ml ఇచ్చారు. ఓకే. అంటే దాని వెయిట్ బట్టి తాపిస్తారు. ఓకే అండి. థ్యాంక్ యూ అండి మల్లేష్ గారు, మంచి విషయాలు చెప్పారు.